3వ అధ్యాయం 2వ వాక్యం నుండి మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు, దేవుని ప్రత్యక్షతను మనము పొందుకునేటప్పుడు ఆయన వలె మనం మారిపోవాలని, ఆయనను పోలిన వారిగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఆయనను పోలి నడుచుకొని వారిగా మనం ఉండాలి అంటే మొదటిదిగా ఏమై ఉండాలి మనం అంటే పరిశుద్ధులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఎలా ఉండాలి అంటే ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. ఒకానొకప్పుడు మనం అందరం కూడా జాగ్రత్తగా వినాలి. మనం అందరం కూడా లోకములో ఉన్నటువంటి వారమే. లోకము దేనితో నింపబడిందంటే చీకటితో నింపబడింది, అంధకారముతో నింపబడింది, అవివేకపు క్రియలతో, అతిక్రమాలతో, బలాత్కారముతో నింపబడింది అని కొన్ని వాక్యాల ఆధారంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు ప్రియులారా, వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను లోకమునకు నిజమైన వెలుగును అన్నాడు. నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చి లోకములో ఉన్నటువంటి వారిని, లోకములో ఏముంది? చీకటి ఉంది. చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక లోకములో ఉన్నటువంటి చెడ్డ క్రియలను బట్టి కానీ, బలాత్కారమును బట్టి కానీ, అపవిత్రతను బట్టి కానీ మానవుడు అపవిత్రుడైపోయి ఉన్నాడు కనుక దానిని బట్టి మానవుడు నరకానికి వెళ్ళిపోకుండా, చీకటి క్రియలు చేయటమును బట్టి, బలాత్కారులుగా ఉండటమును బట్టి, అపవిత్రమైన క్రియలు చేయటమును బట్టి మానవుడు ఏమైపోతాడంటే నశించి నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అని తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చీకటి కలిగినటువంటి ఈ లోకంలోనికి, బలాత్కారముతో నిండిపోయినటువంటి ఈ లోకములోనికి మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించి వారి అవివేకపు స్థితిలో నుండి వారిని విడిపించి నిజమైన వెలుగును తెలుసుకోవటానికి, నిత్య జీవములోనికి ప్రవేశించటానికి ప్రభు ఏం చేశారంటే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఒక వెలుగుగా పంపించాడు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఈ లోకానికి రావటమును బట్టి ఏమైందంటే రక్షణ దొరికింది. మనం చదువుకున్నాం, మళ్ళీ దాని గురించి రెఫరెన్స్లు చెప్పాల్సిన పని లేదు కనుక మరొకసారి గడిచిన వారంలో చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చీకటమయమైనటువంటి ఈ లోకంలో మానవుడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితిలో, అంధకారములోను, అవివేకములోను, నిస్సహాయమైనటువంటి స్థితిలోను, బలాత్కారముతో నిండిపోయి నాశనానికి జోగి ఉన్నటువంటి మానవుణ్ణి లేదా లోకాన్ని దేవుడు ప్రేమించి ఈ లోకానికి ఆయన లోకములోనికి వెలుగుగా రావటమును బట్టి లోకానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమంతటికి రక్షణ భాగ్యం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఈ చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన స్వకీయమైనటువంటి జనముగా, తన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత! చీకటిలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, బలాత్కారులుగా ఉన్నాం, అనేకమైనటువంటి పాపపు ఇచ్చల్లో కలిగి పాపపు స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, ఎన్నుకున్నాడంట. లోకములో నుండి వేరు చేసి ఎక్కడికి నడిపించటానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు? పరమ కానానికి నడిపించటానికి. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు వారు విడిపించబడ్డారు, విమోచింపబడ్డారు. వారందరూ కూడా కానానునికి ప్రయాణమై బయలుదేరారు. ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి దేవుని పిల్లలతో పాటు ఐగుప్తులో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పిల్లలు కూడా, ప్రజలు కూడా బయలుదేరారు వారితో పాటు. ఇక దేవుని స్తుతించుకుంటూ బయలుదేరారు, దేవుని గణపరుచుకుంటూ బయలుదేరారు. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా నా జీవనాదా, స్తోత్రించెదము నా జీవనాదా, స్తోత్రించెదము స్తోత్రించెదము
యేసు దేవుడా మా జీవనాదా స్తోత్రించెదము. హల్లెలూయా. ఇలాగే అనుకొని బయలుదేరారు, స్తోత్రాలు చెప్పుకుంటూ హల్లెలూయా చెప్పుకుంటూ, నిన్నే స్తుతిస్తామయ్యా, నిన్నే స్తోత్రిస్తామయ్యా అని చెప్పి, మా జీవానికి ఆధారము నీవే, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, జయమిచ్చువాడా, యెహోవా ఈరే రాఫా అనుకొని వారందరూ కూడా అరణ్య యాత్రలో ముందుకు కొనసాగారంట. వెళ్తా ఉంది, కాలం గడుస్తూ ఉంది. ముందులో బయలుదేరినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వరకు వారు ఎన్నడూ చూడనటువంటి మహత్కార్యాలు కల్లారా చూస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, బండ నుండి నీళ్లు తాగుతూ ఉన్నారు, కొట్టగా వచ్చింది బండ నుండి. పూరేలు తింటున్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు పాతగిల్లిపోలేదంట, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట. ఎంత చక్కగా కావలసిన శ్రేష్టమైన ఈవులన్నిటిని దేవుడిచ్చి నడిపిస్తూ ఉంటుంటే భక్తి అంతా కూడా ఎలాగెళ్తుంది? చాలా చాలా చక్కగా వెళ్తూ ఉంది. ఈనాడైనా సరే మనకు ఒక ప్రశ్న. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, మొట్టమొదటిగా భక్తిని ప్రారంభించినటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ భక్తిలో ఉండే వైరాగ్యము ఇప్పుడుందా? ఆ భక్తిలో ఉండే ఆ తీవ్రత ఇప్పుడుందా? ఇది నీకు ప్రశ్న. ఇది ఈరోజు ఈ వాక్యంలో ఒక్కొక్క ప్రశ్న ద్వారా మనము పరీక్షించుకోవాలి. ఐగుప్తులో నుండి వారు కూడా బయలుదేరినప్పుడు ముందు ఎలా ఉందంటే, చాలా కష్టాల్లో నుంచి బయలుదేరారు కదా, చాలా శ్రమల్లో నుంచి బయలుదేరారు కదా, చాలా ఇరుకుల్లోని ఇబ్బందుల్లో నుంచి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి బయలుదేరారు కదా. బందీగా ఉన్నోడు ఒకసారి విమోచింపబడితే ఎలా ఉంటాడు? స్వేచ్ఛ కలిగితే ఎంతో ఆనందంగా ఉండి ఆ విడిపించిన వానికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సుమారు ఎన్ని సంవత్సరాల ప్రయాణం వాళ్ళది? 40 సంవత్సరాల ప్రయాణం. కానాను నుండి, ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళటానికి. మొదట్లో బాగానే ఉన్నారు, 1 సంవత్సరం, 2వ సంవత్సరం బాగానే ఉన్నారు, 3వ సంవత్సరం వచ్చేసరికి కొంచెం డౌన్ అయింది, 4వ సంవత్సరం వచ్చేసరికి మరి కొంచెం డౌన్ అయింది. అలాగే ఈ 40 సంవత్సరాల్లో కనుమరుగైపోయిన వారు చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల్లో కూడా ఆత్మయందు తీవ్రత కలిగి వారు ఏ రీతిగా అయితే ఆత్మ సంబంధమైన రీతిగా యాత్రను ప్రారంభించారో అదే రీతిగా ముగించిన వారు కొద్దిమందే ఉన్నారు. ఈరోజు మన ఈ యొక్క యాత్ర ఉందే, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ యాత్ర ఉందే, ఇది కొద్ది కాలంలో ముగించబడుతుంది. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం ముగించబడక మునిపే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించుకోవడంలో నువ్వు ఆత్మయందు తీవ్రత కలిగిన వానిగానే ఉండాలి. ఆత్మలో చల్లారిపోకూడదు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. అయితే నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకు ఉండకూడదని చెప్పాడు. కనుక మనం ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలి, ఆత్మలో రేపబడుతూ ఉండాలి, ఆత్మ సంబంధులమై ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. మొదట ఆత్మ సంబంధంగా ప్రారంభించబడినటువంటి ఈ యాత్ర శరీర సంబంధంగా మారిపోకూడదు, ఆత్మ సంబంధముగానే ముగించుదుముగాక. హల్లెలూయా. మారిపోకూడదు. లోకాన్ని చూసి, లోక ప్రభావాన్ని చూసి అది సంఘము మీద పని చేయకూడదు. యేసు నామములో పని చేయకూడదు. యేసు రక్తమై చేయి. దైవికమైనటువంటి రీతిలోనే నడిపించబడాలి, ఆత్మ సంబంధమైన రీతిగానే నడిపించబడాలి, ఆత్మ సంబంధులుగానే బ్రతకాలి, ఆత్మ చేత మనం కొనుపోబడాలి. ఆత్మ ఎక్కడికి ఎక్కురమ్మని శబ్దం ఎవరికి వినబడుతుంది? ఆత్మ సంబంధులకే, ఆత్మను కలిగి ఉన్నటువంటి వారికే, ఆత్మ చేత అభిషేకింపబడినటువంటి వారికే. కనుక మనం ఎలా ఉండాలి? ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, వీరి యాత్ర మొదటగా ప్రారంభించబడినటువంటి ఆ ఆత్మ సంబంధమైన యాత్ర వెళ్తున్న కొలది ఎలా మారిపోయిందంటే శరీర సంబంధమైనదిగా మారిపోయిందంటే. గలతీలకు రాసిన పత్రికలో అనుకుంటాను ఆ మాట ఉంటుంది, చదువుతారు ఒకసారి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయం 16వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇంకో మాట కూడా ఉంటుంది, అది కనిపించటం లేదు. మొదట మీరు ఆత్మ సంబంధులుగా ప్రారంభించి 3వ అధ్యాయము 3వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగా ఇన్ని కష్టములను అనుభవించితిరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి ఈ విధంగా రాస్తూ చెప్తా ఉన్నాడు. ఆయన, మీరు మీ యాత్ర మొదట ఎలా ప్రారంభించబడింది? అందరూ చెప్పాలా? చదివిసాం, నా వైపు చూడండి. ఇంకా మొదట ఎలా ప్రారంభించబడింది? ఆత్మానుసారముగా ప్రారంభించబడింది. ముగింపు ఎలా ఉండాలి? ముగింపు ఎలా ఉండాలి? కానీ వీరి ముగింపు ఎలా ఉందంట? శరీరానుసారముగా ముగింపు అవుటలో పరిపూర్ణులు అయిపోయారంట. మనం దేనిలో పరిపూర్ణులు అవ్వాలి అంటే ఆత్మానుసారులుగా ఉండటంలో పరిపూర్ణులు అవ్వాలి. ఇప్పుడు ఈ శరీర కార్యములను, ఈ లోక సంబంధమైనటువంటి కార్యములను మనం అనుసరించి నడిచేవారిగా ఉండకుండా ఉండాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి? అది ఎందాలు చదువుకున్నాం 5వ అధ్యాయంలో 16వ వచనంలో. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చలకు వారి దగ్గర చోటు ఉండదు. అంటే నీవు ఆత్మచేత నడిపించబడితే నువ్వెలా ఉంటావు? ఆత్మానుసారంగా నడిపించబడితే పరిశుద్ధంగా ఉంటావు. ఎందుకు? ఆత్మ వచ్చినప్పుడు అంట, యోహాను సువార్తలో చదువుకుంటాం, ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? పాపమును గురించి, తీర్పును గురించి, లోకమును గురించి మనల్ని ఒప్పింపజేస్తుంది. కనుక ఆత్మచేత నడిపించబడిన వాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఎలా ఉంటాడంటే శరీర ఇచ్చలను నెరవేర్చడు. యోసేపుకి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, యోసేపు ఏం చేశాడు? ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి కనుక, ఆత్మానుసారుడిగా అతను జీవించాడు కనుక పాపం ఎదురుగా వచ్చినప్పటికీ శరీర కోరికను చంపుకున్నాడే తప్ప శరీర ఇచ్చను నెరవేర్చుకొని పాపము చేసి పరిశుద్ధతను కోల్పోయే వ్యక్తిగా లేడు. కనుక శరీర ఆశలను మనం చంపుకోవాలి అంటే మనం ఏం పొందుకోవాలి? యేసు నీ ఆత్మను నాపైన కృమ్మరించుము, యేసు నీ ఆత్మను నాపైన కృమ్మరించుము, నీ ఆత్మతో నా శరీర క్రియలను చంపుము, నీ ఆత్మతో నా శరీర క్రియలను చంపుము, యేసు నీ ఆత్మను నా పైన. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆత్మ మనలను ప్రత్యేకవంతులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా ఉంచుతుంది, శరీర ఇచ్చలను నెరవేర్చని వారిగా మనలను ప్రత్యేకపరుస్తుంది. అంటే లోక ప్రభావం ఎంతగా నీ మీద పని చేయడానికి ప్రయత్నించినా నీవు ఆత్మ సంబంధిగా ఉన్నావు గనుక ఆత్మ చేత ప్రారంభించబడినటువంటి నీ యాత్ర ఆత్మ యందు తీవ్రత కలిగి ఆత్మ సంబంధంగానే నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి తప్ప శరీర సంబంధిగా ప్రాణాన్ని కోల్పోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? కానానుకు వారి యాత్ర కొనసాగించబడినటువంటి దినాలలో ఆత్మీయంగా ప్రారంభించబడ్డారంట.
వెళ్తున్న కొలది శరీర సంబంధులుగా మారిపోయారంట. కారణం ఏంటి? వారితో ఐగుప్తులో నుండి కొంతమంది మిశ్రిత జనము బయలుదేరారు. లోక సంబంధమైనటువంటి ప్రజలు బయలుదేరారు. లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, వీటన్నిటినీ కూడా దేవుని సంఘము మీద పొలమటం ప్రారంభించారు. రే, ఇది చేస్తే బాగుంటుందిరా, ఈరోజు సూర్యుడు వచ్చాడరా, చంద్రుడు వెళ్ళాడరా, ఈరోజు అమావాస్యరా, ఈరోజు పున్నమిరా, ఈరోజు దెయ్యం వస్తుందిరా కదా. అమావాస్య నాడు ఏమొస్తుందంట? నమ్మిన వారందరూ స్తోత్రం చెప్పండి. నిజంగా మీరు నమ్మరా? అమ్మ, నిజంగా మీ అంత విశ్వాసంలో నేను కలిగి ఉన్నాను, దేవానికి స్తోత్రం నాయన, ఇంత గొప్ప విశ్వాసాలు ఇచ్చారు నువ్వు. నిజంగా మీరు ఎంత విశ్వాసాలు బలవంతులంటే. అరణ్యములో వారు బయలుదేరుతూ ఉంటుంటే మార్గ మధ్యలో వారితో పాటు కలిసి వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారే, ఐగుప్తులో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఒరే మీరు కానానికి వెళ్తున్నారా, అక్కడ చాలా సమృద్ధి అయిన దేశం రా, మేము కూడా మీతో వస్తామని బయలుదేరారు. వారినే దేవుడు ఏమన్నాడంటే మిశ్రిత జనం అన్నాడు. మిక్స్ అయిపోయారు అంతా కూడా. ఇప్పుడు వీళ్ళ ప్రభావం వారి మీద పనిచేసి వారు వీరిలా మారిపోవాలి. కానీ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ప్రజల యొక్క ప్రభావము దేవుని పిల్లల మీద పడుతూ, దేవుని సంఘము మీద పడుతూ, అందులో ఏమొచ్చేసిందంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని సంఘంలోనికి తీసుకొని వచ్చేసారంట. ఏం అవ్వదు, ఏం జరిగిపోదు, పర్లేదు. చాలామంది చెప్తూ ఉంటుంటారు, పాస్టర్ గారు మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసేయండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు చిన్న కార్యక్రమం చూసుకుంటాను. చాలామంది వారు తెలివైన వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు కదా. కొన్నిసార్లు మనం కూడాను ఏం తెలియదు అన్నట్టుగా మనం కొన్నిసార్లు ఫీల్ అయిపోతూ ఉంటుంటాం. మీరు వచ్చి మీరు ప్రార్థన చేయాలండి, మీరు ప్రార్థన చేస్తాను మేము ఏదైనా జరిగిస్తామండి అంటూ ఉంటుంటాం. ఎలీషా ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఎలీషా ఇంట్లోనే ఉన్నాడు. ఎలీషా ఉన్నాడు ఒక దగ్గరే. గెహజీ ఎక్కడ ఉన్నాడు? నయమాను తెచ్చినటువంటి ఆభరణాలు, వస్త్రాలు, బంగారం, వీటన్నిటిని కూడా ఆ నయమాను పట్టుకుని వెళ్ళిపోతుంటుంటే, ఎందుకంటే ఎలీషా గారు వద్దని సార్ నాకు అవసరం పడువు అన్నాడు. ఇవన్నీ చూసినటువంటి గెహజీ గురువుగారికి తెలియదని చెప్పి, గురుగారు రోడ్డు మీదకి వెళ్ళి కొంచెం డ్రింక్ తాగి వస్తానండి, లేకపోతే మన దగ్గరికి కొంచెం బన్న కొనుక్కొని వస్తానని చెప్పి అలా వెళ్ళాడంట. గురుగారు ఎక్కడ ఉన్నారు? మందిరంలో ఉన్నాడు. అలా వెళ్ళాడంట. అలాగే వెళ్ళాడు, అంతవరకు వెళ్ళాడు. అప్పటికి రథం రోడ్డు ఎక్కిపోయింది. వెళ్ళిపోతున్నాడు, పరిగెడుతున్నాడు, ఇంకా పరిగెడుతున్నాడు, ఆగు 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 అని పరిగెడుతున్నాడు. పరిగెట్టాడు మొత్తం మీద దైవజనుడు తెమ్మని చెప్పాడని అబద్ధం ఆడి తీసుకొని వచ్చేసాడు. ఇంట్లో దాచేసుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చేసి మళ్ళా దైవజనుడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. దైవజనుడు వెనక్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. కానీ అక్కడ ఏం జరిగిందో, ఏం జరగబోతుందో వివేచన జ్ఞానం ఉంటుంది దైవజనుడికి. దేవునికి స్తోత్రం. వివేచన వరం. అది 9 వరాల్లో ఒక వరం అది. వివేచన వరం ప్రతి దైవజనుడికి దేవుడు ఇస్తాడు. లేదా సంఘాన్ని నడిపించలేం కదా. వివేచన వరం. నువ్వు మాట్లాడుతుంటే ముందు జరగబోయేది తర్వాత ఏం జరగబోతుందో, అసలు ముందు ఏం జరిగిందో కూడా కనుక్కునే శక్తిని దేవుడు ఇచ్చేస్తాడు. మనం అనుకుంటాం ఏట్లేదయ్యా, చిన్నదేనయ్యా, మీరు చేసేస్తే అంత అయిపోద్దయ్యా, ఇలాగ అంటూ ఉంటుంటారు. కానీ దేవుడు చెప్తా ఉంటుంటాడు. అలా గెహజీ వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాడు, మొత్తం ఊరంతాను వచ్చి నిలబడ్డాడంట ఏం తెలియనట్టుగా. అయ్యా ఇక్కడే ఉన్నానయ్యా అనేసి అంటూ ఉంటుంటే, నీవు రథము వెంబడి పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? దేవుడు తన దాసునికి ఏది తెలియపరచకుండా ఉంచడు. అందుకే వివేచన జ్ఞానాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. మన జ్ఞానం మనం ఉపయోగించేద్దాం అనుకుంటే అవ్వదు. అక్కడ అంతా తెలిసిపోతుంది. ఎవరు చెప్పేశారు వచ్చి? కళ్యాణ మండపం అధికారి ఎవరైనా వచ్చి చెప్పాడా? కళ్యాణ మండపం అయ్యా మీ విశ్వాసాలు పరిగెడుతుండ అయ్యా అలాగా చెప్పాడు ఎవడన్నా? చెప్పలేదు. ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ చూపిస్తుందంతా కూడా. ఎందుకంటే దైవజనుడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, ఆత్మ సంబంధముగా ప్రారంభించినటువంటి ఈ యాత్ర దేవుని రాకడలు ఎత్తబడేటప్పుడు కూడా మార్పు లేనిదిగా ఉండాలి.
ఆత్మలో తీవ్రత కలిగినటువంటిదిగానే ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటిదిగానో శరీర ఇచ్చలను నెరవేర్చి అంతమైపోయేటువంటిదిగానో ఉండకూడదు. దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి వారి యొక్క ప్రభావం అంతా కూడా ఎలా పడుతుందంటే ఇశ్రాయేలు మీద పడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? నిర్గమకాండం 20 అధ్యాయం చదవదు, మనకు తెలిసిన మాటే. నా వైపు చూడండి, చదవండి. ఇది మనకు తెలిసిన మాటే కాబట్టి చదవక్కర్లేదు. ఇంకా తన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని, దేవుని పిల్లలు ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని. ఎందుకు దేవుడు ఎక్కడి నుండి వేరు చేశాడు? ఐగుప్తి అనబడినటువంటి లోకములో నుండి దేవుడు తన పిల్లలను వేరు చేశాడు. చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు వేరు చేశాడు. దేని కొరకు వేరు చేశాడంటే తన కొరకు ప్రకాశించటానికి, తన ఎదుట నిలవబడటానికి, తన ప్రత్యక్షతలో ఆయనను ఎదుర్కోవటానికి. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఐగుప్తులో నుండి ప్రత్యేకపరిచినటువంటి తన పిల్లలకు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. 20 అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనం చదువుకుంటే 15 వచనం వరకు అక్కడ దేవుడు అన్నీ కూడా ఎలా ఉండాలి, మీరు ఎలా నడవాలి, ఎలా చేయాలి, నేను రోషము కలిగిన దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొకడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉన్నటువంటి దేని రూపమును కూడా మీరు చేసుకొనవద్దు, దానికి సాగిల పడవద్దు అని దేవుడు అన్ని విషయాలు కూడా చెప్పాడు. నీ తల్లిదండ్రులు సన్మానించాలని, నీ పొరుగువాని ఏది ఆశించకూడదని, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదని, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు ఒకటి ఉంది. నీకు దేవుడో భార్య అయితే నీ పొరుగువాని భార్య సంగతి నీకెందుకు? మనుషులకి జంతువులకి తేడా లేకుండా పోతుంది. జంతువులకి పెళ్లి చేస్తారంటే కప్పలకో కుక్కలకో ఎండా వాన, అప్పుడు చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం కదా, ఆ పెళ్ళి అంట. జంతువులకు ఒక పెళ్లి చేస్తే నువ్వే నా పెళ్ళి అని ఒక ఇంట్లో ఉంటాయి, అవి 10 జంతువులతో కలిసి తిరుగుతాయి. కానీ మనుషులం కదా మనం, బుద్ధి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు కదా, చివరి వరకు కూడా మరణమే తప్పని నీ ఏది కూడా. అది కదా దేవుడు భార్య భర్తలకు ఇచ్చిన బంధం. మళ్ళీ వేరే దాన్ని నువ్వు ఆశించడం ఎందుకు? నీకెందుకు అవసరం? యేసు రక్తమే చెయ్యి. ఆ దెయ్యాలు బంధకాలు విడిపోవాలి యేసు నామములో. స్తోత్రం చెప్పరే. ఏం అలాగా చూస్తున్నారేంటి? యేసు రక్తం జై అని చెప్పాలి. అటువంటి శక్తివంతమైన మాటలు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? దాన్ని విడగొట్టి వెంటనే ముడిని యేసు రక్తం బంధకాన్ని పాటమని తెంచేయాల. అలా చూస్తున్నారు, అలాంటి ఉండకూడదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు ప్రత్యేకంగా ఉండటానికి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలు, గొప్ప కట్టడలు, గొప్ప విధులు. ఇవి అనుసరించి వారు లోకములో జీవించినప్పుడు ఎలా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ యాత్రలో ప్రారంభించబడినప్పుడు, కానానికి వెళ్తున్నటువంటి యాత్రలో వారు ప్రత్యేకులుగానే బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు వారితో పాటు కొద్దిమంది వచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి మాటకి వ్యతిరేకంగా చేస్తున్నారు. ప్రతి మాటకి నేను తప్ప వేరొకరు ఉండకూడదంటే, ఎందుకు ఉండకూడదురా? ఎవరో మోషే గారి మీదకి వెళ్ళాడు, ఆ అరణ్యంలోనూ కొండ మీద ఏ సింహమో ఏ పులో ఏదో మొత్తం మీద చీల్చేసి ఉంటుంది. ఎన్ని రోజులు కిందకి దిగి రాలేదు కనుక మన కొరకు మనలను ముందుగా నడిపించట కొరకు ఒక దూడను తయారు చేసుకుందామని వారు బంగారు ఆభరణాలన్నిటిని కూడా తీసేసి ఒక దూడను తయారు చేసుకున్నారంట. నీవే మా ముందు నడిపించని వాళ్ళు అడుగుతున్నారు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడి వచ్చేటప్పుడు దేవుడు వారికి ముందరగా నడుచుచూ వచ్చెను. ఆ మాట ఉందా లేదా? ఉంది, క్లియర్గా ఉంది. వారికి ఆయన ముందరగా నడుచుచూ వచ్చాను. ఎలాగొచ్చాడంట? పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను వారికి ముందరగా నడుచుచూ వచ్చాను. ఆయన ముందరగా నడుచుచూ తన ప్రజలను నడిపించాడు. ఈ బుద్ధిహీనులకి ఏముండాలా? ఈ నిజంగా గడ్డి తిన్నోలా, అన్నం తిన్నోలా? ఏమైంది? మధ్యలోకి వచ్చేటప్పటికి ఆడెవడో ఏదో చెప్పాడని వాడు చెప్పినట్టుగా మనం ఒక దూడను తయారు చేసుకుందాం, అదే మనలను ముందుగా నడిపిస్తుందని చెప్పి అది నడిపిస్తుందా? వీళ్ళు నడిపిస్తున్నారా? ఎవరు నడిపిస్తున్నారు? ఆ దూడను ఎత్తుకొని వీళ్ళు నడుపుతున్నారు. దూడ నడిపించటం లేదు, దూడనే వీరు నడిపిస్తున్నారు. కానీ మనలను మన ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా.
అక్కడ అక్కడ వ్యత్యాసాన్ని గమనించండి. మనల్ని నడిపించిన ఎవడు లేడురా, మనమే ఒకటి నడిపించిన చేసుకుందాం అని చెప్పి పోనీ ఎవరినో ఒక నాయకుడిని ఎన్నుకొని నడిపించుకోవడానికి పెట్టుకోవాలి కదా. అలా చేయలేదు. ఏదో ఒక ప్రతిమను తయారు చేశారు, దూడను తయారు చేశారంట. చేసి ఏం చేశారు? వీళ్ళు నడిపెత్తున్నారు దాన్ని. మనుష్యుల చేత నడిపించబడిన వాడు కాదు దేవుడు, దేవుని చేత నడిపించబడిన వాడు మనిషి. దేవునికి స్తోత్రం. మనిషే దేవుని చేత నడిపించబడతాడు. మీరు ఆయన మేపు గొర్రెలు, ఆయన పాలించు ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మనం ఆయన మేపే గొర్రెలం, ఆయన మన కాపరి. చాలా మంది అవునరా నువ్వు గొర్రెవేనరా, అవును నేను గొర్రెని, నువ్వు మేకవైతే. నేను గొర్రెనైతే నువ్వు మేకవే. గొర్రెలన్నీ ఎక్కడికి వెళ్తాయి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ లోకములోనికి, పరలోకములోనికి రండి అని గొర్రెలను పిలిస్తే మేకలను చూచి అంటున్నాడు ఆయన, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు మీ తండ్రి అయిన అపవాది కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ నరకాగ్ని గుండములోనికి పొండి అన్నాడు. కనుక మేక శ్రేష్టమైనదా, గొర్రె శ్రేష్టమైనదా? మేక. మనం గొర్రెలమే. యేసు రక్తమే జయం. మనలను పాలించే మన కాపరి యేసు. ఆయన మేపే గొర్రెలు మనం, ఆయన పరిపాలించే ప్రజలం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులరా, అవివేకములున్న మానవుడు, లోకములోకి వచ్చినటువంటి యేసుని చూచిన మానవుడు యేసయ్యనే ద్వేషించాడు. ఈరోజు మనల్ని ద్వేషించడం పెద్ద గొప్పతనం ఏం కాదు, అది ఆశ్చర్యపోవలసిన విషయం ఏం లేదు. లోకానికి యేసయ్య వస్తే యేసయ్యని ద్వేషించిందంట. వెలుగుని లోకము లేదా చీకటి ద్వేషించెను. చూడండి, ఒక మాట చదువుదాం. మాటని యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకరు అదే మాటను చదవండి. వారికి ఈ వాక్యము, వాక్యం అంటే ఎవరు? యేసయ్య. వాక్యము దేవుడై ఉండెనని వాక్యం చెప్తుంది. ఆ వాక్యమే వెలుగై ఉండెను. ఆ వెలుగుని దేవుడు మనకిస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారును ఈ లోక సంబంధులు కాకుండా ఉండినట్లుగా లోకము వారిని ద్వేషిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రత్యేక పరచాలని లోక సంబంధి ప్రభు కాదు గనుక లోక సంబంధులుగా మనం ఉండకుండా దేవుని సంబంధులమైనటువంటి వారిగా, దేవుని మేపు గొర్రెలుగా, దేవుని పాలించే ప్రజలుగా ఉండాలని దేవుడు ఈ లోకానికి వెలుగుగా వస్తే, లోకం ఏం చేస్తుంది? నిన్ను ప్రత్యేక పరుస్తాను, నా దగ్గరికి రా అంటే మేము ప్రత్యేకంగా ఉన్నాం, మాకొద్దు ఈ ప్రత్యేకత, మాకొద్దు ఆ మంచితనం వద్దు, ఆ మంచి జీవితం వద్దు, ఆ కానానొద్దని ద్వేషిస్తూ ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది యేసు ప్రభు రక్షకుడని, నిజమైన దేవుడని, విమోచకుడని, నిత్య జీవాన్నిచ్చువాడని, పరలోకము అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉందని, పరలోకంలో ఆయన ఉన్నాడని, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించుచున్న దేవుడని చెప్తా ఉంటుంటే, మాకొద్దా, మాకు అవసరం లేదా, అది అమెరికా, అది ఇంగ్లాండ్ అయినా అమెరికా అయినా భూమి మీద ఉందరా నాయన, దేశ రక్తమే చేయి. అది వేరేది కంట్రీలే, వేరే గోళంలో లేదు, భూమి మీద ఉంది. అది కూడా సర్వయుగములలో హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడైన దేవుడు ఈ భూమి మీద జీవించుచు చలించుచున్న ప్రతి మానవునికి దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. ఒక మనకే కాదు, భారతదేశానికే అన్నాడా? ఇంగ్లాండ్కైనా, ఇంగ్లాండ్లో ఉన్నది ఎవరు? మనుషులే.
అమెరికాలో ఉన్నది ఎవరు? మనుష్యులే. పాకిస్తాన్లో ఉన్నది ఎవరు? ఆయన అందరికీ దేవుడే. మనిషిగా ఉన్న వారందరికీ దేవుడే యేసు. దేవునికి స్తోత్రం. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానాని మహనీయుడవు, కృపా సత్య సంపూర్ణు. హల్లెలూయా. ఎవరికి చక్రవర్తి అయినా ఒకే భారతదేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక మండలానికి కాదు, ఒక వార్డుకి కాదు, సర్వలోకమునకు చక్రవర్తి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడండి మన యేసయ్య. సర్వలోకానికి చక్రవర్తి అయిన, సర్వలోకమంతా కూడా ఆయన చేతిలో ఉంది. అధికారులు ఆయన చేతిలో ఉన్నారు. ఎవరికి ఏ అధికారం ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకనే ప్రభు అన్నాడు, అధికారులు ఏ అధికారం ఇవ్వాలో నాకు తెలుసు కనుక మీరు అధికారులకు లోబడండి, అధికారులను గౌరవించనని కూడా దేవుడు చెప్పాడు. కనుక ఎవరు ఏ అధికారంలో ఉన్నా మనం దాని గురించి కలవరపడవలసిన పని లేదు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా అధికారులు ఆయన చేతిలో ఉన్నారు కనుక మనం ప్రార్థిస్తే చాలు, మనకి ఏం చెయ్యాలో ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. చక్రవర్తులకే చక్రవర్తి మన ప్రభు. ఒక వ్యక్తి ఒక దేశానికి చక్రవర్తి అయి ఉండొచ్చు, ఒక రాష్ట్రానికి చక్రవర్తి అయి ఉండొచ్చు, కానీ చక్రవర్తులందరికీ చక్రవర్తి మన ప్రభు. అందుకని ఆయన గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు హల్లెలూయా. ఆయన మళ్ళీ గొర్రెపిల్లగానో లేకపోతే చిన్న పిల్లిపిల్లగానో ఆయన రావటం లేదు. మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లగా, అంటే దీనునిగా. గొర్రె ఎలాంటిదంటే దీనత్వం కలిగింది. గొర్రె ఎలాంటిదంటే ఒక అమ్మాయి జంతువు లాంటిది. ఒక గొర్రె ఎటు వెళ్తే అన్ని గొర్రెలు కూడా మేకలకి వెళ్ళవు. అంటే అంత దీనత్వం కలిగినటువంటిది, అమాయకత్వం కలిగినటువంటిది. అంత దీనుడిగా వచ్చాడు, తను తాను తగ్గించుకొని. ఇక రాబోతా ఉన్నాడు మరలా రెండవసారి. ఎలా రాబోతున్నాడు? యోధా గోత్రపు సింహముగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతిగా రాబోతా ఉన్నాడు. లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన రాక మునిపే చీకటిలో ఉన్న వారందరూ కూడా నిజమైన వెలుగును తెలుసుకొని వెలుగులోనికి రావాలి. వెలుగును తెలుసుకొని దేవుని సంఘములో ఉన్న నీవు లోక ప్రభావం నీ మీద పడకుండా చూసుకోవాలి. లోక పద్ధతులు కొన్ని ఉన్నాయి, లోకాచారాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనకెందుకు? నీకు దేవుడిచ్చిన కొన్ని కట్టడాలు ఉన్నాయి కదా, కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, వాటిని అనుసరించి నడుచుకో. అది నీకు మేలు. ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు నిన్ను ఆయన ఎదుటనే అది నిలబెడుతుంది. అది నీకు మేలు చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన మహాశక్తి యొక్క
అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని తన్ను తెలుసుకొనుట యందు అనుగ్రహించినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం నిజమైన వెలుగును తెలుసుకోవటానికి గల కారణం ఏంటంటే మన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. రెండవదిగా అంటున్నాడు, జ్ఞానమును ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈనాడు మనం పొందుకున్నటువంటి ఆ అనుభవాలే. ఏ అనుభవాలు? జ్ఞానమును ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఏం కావాలి? తెలుసుకోవాలి. ప్రత్యక్షత మనం పొందుకోవాలి. అది పొందుకోవాలి అంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. అందుకని వాక్యం కూడా చెప్పింది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు, మూఢురాలు తన ఇంటిని జ్ఞానముతో నడిపించుకోవాలి. ప్రతిదీ కూడా ప్రతిదాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం ఉండాలి. కొంతమంది కొన్ని చేతకి జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కొన్ని మీలాంటి వారు లేరు అనగానే అప్పుడు వారికి ఎంత ఉన్నా సరే అంతవరకు కోపంగా ఉంటారు. మన పిల్లలు ఏదైనా కోపం ఉంటుంది. మన పిల్లలకి మనకెందుకు అలా తిరుగుతూ ఉంటుంటారు. ఎప్పుడైతే మీరు రావాలండి అని వచ్చి కూర్చోబెట్టి ఉత్తిదే ఆయన మధ్యలో కూర్చోబెట్టి మనం మాట్లాడుకొని అనుకోండి, మీలాంటి వాళ్ళు మీ సలహా ఏదో చెప్పండి అంటే ఆడు పొంగిపోయి ఏదో అయిపోయి కదా. ఇది లోకంలో ఉన్నటువంటి మనుషుని యొక్క స్వభావం, మనుషుని యొక్క కామన్ థింగ్ అదంతా కూడాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన కుటుంబాలు మనం కట్టుకోవాలి అంటే ఈనాడు ఆ జ్ఞానం లేకనే ఏమైపోతుంది? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాల్లో భార్య భర్తని ఎలా గౌరవించాలో, భర్త భార్యని ఎలా ప్రేమించాలో తెలియక, ఎలా మాట్లాడుకోవాలో కూడా తెలియక, ఏటే ఇలా కదా అంటుంటారు. ఓ ఇలా రా, ఎవరిని? భర్తని. మనిషి నిన్నే, మనిషి కాదు పశువుని చేసుకున్నావు నువ్వు. మనిషి ఇలా రా. మనిషి కాబట్టి నీ భర్త పశువా? మనిషే కదా. కానీ దేవుడు ఏమని పిలమన్నాడు? వాక్యాధారంగా మనం మాట్లాడుకోవాలి. సారా అబ్రహాము నా యజమానుడు అని పిలిచినట్టు నీకు ఎంత ప్రేమ ఉండొచ్చు. అమెరికాలోనంట ఏమని పిలుచుకుంటారు? యేసుప్రభునా? యేసుప్రభు కాదమ్మా, ఏమని పిలుచుకుంటారు? హనీ అని పిలుస్తారట. హనీ అని ఉదయం వాడి పిలవపోతాడికి జైలు శిక్ష. ఇది ఎక్కడ గొడవ ఇది? మరలా మరొక ఆఫర్ ఇచ్చారు మగోళ్ళకి. ఉదయాన్నే భార్య కంటే కాఫీయో టీయో చేసి పట్టుకొని వెళ్ళాలా. పట్టుకొని వెళ్ళి హనీ గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ అని. నిజం, నేను సీరియస్ ఇల్లు చెప్పటం లేదు, అమెరికాలో కంట్రీస్లో జరుగుతున్న విషయాలే. హనీ గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ, టేక్ ఇట్, కాఫీ తీసుకో అని చెప్తే ఆవిడ అప్పుడు అలా కలుంపులుకొని లేచి థ్యాంక్ యూ అనేసి అప్పుడు కాఫీ తీసుకుంటుందంట. లేదంటే వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయండి స్టేషన్కి. ఇది ఎక్కడ రూల్స్ నాకు అర్థం అవ్వలేదు. ఇది ఎక్కడ రూల్స్ తెలీదు. పిల్లలు ఏమైనా తండ్రి కొట్టారనుకోండి, వాళ్ళు ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయి మూసేస్తారట. మనమైతే తీసిరేస్తుంటాం అవతలకి. అలాగుండదు, ఇంకా అలాగుండదు. వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తే వెంటనే. అమెరికాలో ఉన్న రూల్స్ అంటే అవి. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే మనం దేనిని కూడా సరిగ్గా సక్రమంగా మనం నడిపించుకోలేము. కుటుంబాన్నైనా, సంఘాన్నైనా, వ్యాపారంలోనైనా, నువ్వు చేస్తున్న పనిలోనైనా జ్ఞానం లేకపోతే ఏ పనిని కూడా చేయలేవు. నీ జ్ఞానం లేదనుకో, ఎక్కడ ఏ పొలం అడదడ్డకి పెట్టి గేట్ తయారు చేసిన నేను ఇచ్చావు అనుకో, గేట్ తీసి బాధేస్తాడు ఒకటి. ఏట్రా ఈ పని, నువ్వు చేసిన పని ఏంటి? దానికి కూడా ఏముండాలి? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. వ్యాపారం చేస్తున్నాడు, కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు. నాకు చాలామంది వాళ్ళు దొరికారు. 100 రూపాయలు ఎత్తే 200 తిరిగి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 50 రూపాయలు ఎత్తే 100 రూపాయలు మళ్ళీ చిల్లర కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఇంత చిల్లర ఎందుకమ్మ నాకేస్తానో, నేను ఇచ్చింది 50 రూపాయలే కదా, నా తగింది 20 రూపాయలే, ఇదిగో 30 రూపాయలు నీకే వస్తుందని చెప్పి తిరిగి ఇచ్చిన రోజులు ఉన్నాయి. విజయనగరంలో కూడా రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొంతమంది అమాయకత్వం, పాపం తెలియక, జ్ఞానం లేక, కావాలైతే నీకు అంత ప్రేమ ఉంటే రెండు జొన్నపొత్తులో 2 వంకాయలో ఏవో ఎక్స్ట్రా కానీ నీ డబ్బులు నాకెందుకమ్మని తిరిగి ఇచ్చేస్తా. తెలియక, పాపం జ్ఞానం లేక. అంటే వ్యాపారంలో
ఉద్యోగాల్లో, ఇంకా కుటుంబ జీవితంలో, పిల్లల్ని నడిపించటంలో, ప్రతి దానిలో భక్తి చేయటంలో కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మనోనేత్రములు వెలిగింపబడాలి. ఒకానొకప్పుడు చీకట్లో ఉన్నవారమే, అవివేకముతో ఉన్నవారమే, బలాత్కార క్రియలతో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు మన మనోనేత్రమును వెలిగించి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను నడిపించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? మన మనోనేత్రములు వెలిగించాడు. నిజమైన వెలుగు ఎవరో గ్రహించేటట్టుగా చేశాడు. జ్ఞానమును గ్రహించే మనసును దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడ నడుస్తున్నాం? దేవుని సంఘములో వెలుగులో నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుని సంఘం మీద లోకం యొక్క ప్రభావం కానీ, ఆచారం కానీ, పద్ధతులు కానీ ఏది కూడా పడకుండా మనలను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చేయండి అంటే మనం చెప్పాలి, వాక్యం ఎలా చెప్తుందని చెప్పాలా. ఓమాట పడకూడదు, అదేరి పడకూడదు. నీ వాక్యం ఏం చెప్తుందో చెప్పు. నువ్వేమైనా రాసుకోలేదు కదా వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. ఇదిగోండి ప్రభు ఎలా చెప్పారు. ఏమనుకోవద్దు. అలాగని మిమ్మల్ని ద్వేషించటం లేదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరంటే మాకు ఇష్టమే, మనందరం ఒకటే. కానీ వాక్యం ఎలా చెప్తుందో నడుచుకోవాలి కదా. దయచేసి ప్రేమతో మమ్మల్ని మన్నించండి అని ప్రేమపూర్వకంగా తెలియపరచు, తప్పేం కాదు కదా. కనుక ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం వెలుగులో నడుస్తూ ఉన్నాం. ఎంతమంది వెలుగులో ఉన్నారు చెప్పండి? వెలుగులో నడుచుచున్నామని వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. మరి కొద్ది క్షణాల్లో ఫ్లాష్ 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 ఇప్పుడు రాబోతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. ఇదే స్పీడ్ ఉండాలి అప్పుడు కూడాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుదాం. 7వ వచనం నుండి చదువమ్మా. ప్రియులారా, మొదట మీకున్న పూర్వపు ఆజ్ఞయే గాని క్రొత్త ఆజ్ఞను మీకు రాయటం లేదు. ఈ పాత ఆజ్ఞను లేదంటే వాక్యాన్ని మీరు విన్నారు, మరియు క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయిచున్నాను. చీకటి గతించిపోతుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు లోకములో ప్రకాశించుచున్నది గనుక అది మన యందు, ఆయన యందు, మీ యందును సత్యమే. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 9వ వాక్యం దగ్గర ఆగుదాం ఒక్క నిమిషం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఆ మాట అందరూ మీ బైబిల్లో చూసి గట్టిగా చదవండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. ఏ స్తోత్రం రావట్లేదే? ఎంతమంది వెలుగులో ఉన్నారంటే హల్లెలూయా అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి. అదే అన్నాడు. ఏమన్నా క్లియర్గా చెప్తున్నాడు. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మనం ఏమని చెప్పుకుంటున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు కూడా నీ వెలుగులో ఉన్నానని చెప్పుకున్నావే, నీ సహోదరుని నీవు ద్వేషిస్తే, నీ సహోదరుని నీవు అసహించుకుంటే, ప్రేమించకపోతే, ద్వేషించడం అంటే ఇవన్నీ వస్తాయి. నువ్వు ఎందులో ఉన్నట్టు? ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? ఈ వాక్యం మీకేం అర్థమైంది? మనలాగే చెప్పుకున్నారంట. వాక్యం నిజమైన వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు వారు ఎలా ఉన్నారంటే తన సహోదరుని ద్వేషించుచున్నారు గనుక వారు ఎప్పటి వరకు, ఈ క్షణము వరకు వారి చీకటిలోనే ఉన్నారు. ఈరోజు మనం వెలుగు సంబంధులుగా ఉండాలా, చీకటి సంబంధులుగా ఉండాలా? చీకటి సంబంధులమైతే చీకటి కలిగినటువంటి బిలములోనికి వెళ్ళిపోతాం, నిత్య నరకాగ్నిలోనికి. వెలుగు సంబంధులమైతే వెలుగై ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్తాం, పరలోకానికి.
ఈరోజు నువ్వు చీకటిగా ఉంటావా, వెలుగుగా ఉంటావా? చెప్పాలి. కింద వచనంలో ఉంటుంది, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురిడితనము కలుగజేస్తును గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికే తెలియదు. చీకటి గుడ్డితనాన్ని కలుగజేసింది. ఇది వరకు మనము చీకటిలో గుడ్డి వారిగా ఉన్నాం, కానీ దేవుడు మన మనోనేత్రములను వెలిగించి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఈ లోకానికి వెలుగై చేశాడు. ఈ లోకానికి మనం వెలుగుగా ఉన్నాం. క్రైస్తవుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటిలో ఉన్న వారందరినీ కూడా ఈ వెలుగు వెలిగించాలి. దేవునికి స్తోత్రం. కనుక నీవు అనుకుంటున్నావేమో, వాక్యం అదే చెప్తుంది, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచున్నవాడు తన సహోదరుణ్ణి ద్వేషిస్తే అతడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచుచున్నాడు, గురుడ్డివాడిగా ఉన్నాడు అంటుంది. ఈరోజు మనం ఎలా ఉండాలి? చీకటిలో నడిచే వారిగా ఉండకూడదు, వెలుగు సంబంధులుగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేద్దామా? మోకరించి ప్రార్థన చేద్దామా?